నిర్మూలము కానిది, యుగయుగములు జీవింప చేయగలిగినదని ప్రభు పేరిట మనం చేస్తున్నాడు. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. యెహోవా అంట నిరంతరము రాజై ఉన్నాడు. దేనికి? ఆయన రాజ్యానికి. ఆమేన్, హల్లెలూయా. ఏ రాజ్యమైనా కొంతవరకే రాజ్య పరిపాలన జరుగుతుంది, కానీ ఆ రాజ్యానికి యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. మొదటిగా యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు చూడండి, యెహోవా ఎప్పటి వరకు రాజు అయినాడంట? నిరంతరము రాజు అయినాడు. అందుకనే ఆయన రాజ్యము కొరకు మనం ప్రయాస పడాలి. ఎలా ప్రయాస పడితే ఆయన రాజ్యం వస్తుంది, లేకపోతే ఎలా ఆయన సన్నిధిలో మనము నిలిస్తే రాజ్యం వస్తుందో మనం ముందు ముందు తెలుసుకుంటూ ఉంటాం. సకల యుగములోనూ రాజు అయినాడంట. ఆయన ఎలా ఉన్నాడంట? సకల యుగములోనూ రాజై ఉన్నాడని తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. సకల యుగములో రాజయుండి దేవునికి స్తోత్రము కలుగునుగా. ఏ దేవుడు అంటేనా? అద్వితీయ దేవుడు. అందుకనే ఆయన రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. ఆయన రాజ్యము ఉత్తినే వచ్చేది, ఆసామాసిగా వచ్చేది. ఏదో బైబిల్ సంకట పెట్టుకుని తిరిగితే వచ్చేది, బైబిల్ బోధిస్తే కూడా వచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు రాదు అని మీరు మనల్ని ప్రశ్నించవచ్చు, ప్రశ్నించాలి కూడా. మరి ఎందుకు రాదు? బైబిల్ సంకలెట్టుకుని తిరిగితే, బైబిల్ని ప్రకటన చేస్తే, బైబిల్ గురించి మనం మోకరించి ప్రార్థన చేస్తే మరి ఎందుకు రాదు ఆయన రాజ్యం? మనకి రావాలా లేదా? చెప్పాలి, రావాలా లేదా? మరి ఎందుకు రాదు? మీరేంటండి కొత్త బోధ బోధిస్తున్నారు అనుకుంటున్నారా? నేను బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే బోధిస్తూ ఉన్నాను. మనం చూస్తూ ఉన్నాం. నీ పేరిట నేను దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ పేరిట నేను ప్రవచించలేదా? నీ పేరిట నేను అద్భుత కార్యములు చేయలేదా? లేదా? కాబట్టి అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. బైబిల్ సంఖ్యలో పెట్టుకున్న వాళ్ళు, మోకరించి ప్రార్థన చేసేవారు, ప్రసంగం చేసేవాళ్ళు, అద్భుత కార్యాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఆశామాస్యం అయిన వారు కాదు. కాబట్టి సకల యుగములో రాజై ఉన్నాడని భక్తుడైన తిమోతి ఇక రాస్తూ చెబుతూ ఉన్నాడు. తిమోతితో చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు, అయ్యా యవనస్తుడైన తిమోతి, నేనెందుకు యేసు ప్రభువుని అంగీకరించమంటున్నాడయ్యా అంటే, ఆయన సకల యుగములలో రాజై ఉన్నాడు. ఆయన పాదాల చెంతే మనము ఉండాలని ఒక సందేశమునిస్తూ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఆ ఉత్తరంలో ప్రత్యుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండో, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఆయన రాజ్యంలోకి చేరే ముందు ఆయన రాజ్యము ఎటువంటిదో మీకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. ఉండవలను. ఆయనే జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును. ఒక అన్యుడు ప్రభువుని ఎరిగినట్టు ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయనేనంట యుగ యుగములు జీవింపజేయగలిగిన వాడు, జీవించేవాడు ఆయనేనంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము యుగ యుగములు ఉంటది. ఆ యుగ యుగములు ఉండే రాజ్యములోనికి మరి మనం ఎలా వెళ్ళాలి?
మనం చేస్తూ ఉన్నాను. ప్రేమైన బిడ్డలారా, ఆయన రాజ్యము నాశనము కానేరనే అని దేవుని యొక్క లేఖనం చెల్లిస్తున్న ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఆయన రాజ్యం ఏం చేస్తుందంట? ఆయన రాజ్యము సకల యుగములో రాజు అయి ఉన్నాడు. ఆయన నాశనము కానేరిన వాడిగా ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 199వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజ్యము చేయించు ఉన్నాడు. జనములు వణుకుచూ ఉన్నవి. యెహోవా ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు రాజ్యము చేస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యము పరిపాలన ప్రారంభించాడు అంటే జనాలు ఏమైపోవాలి? వణికాలి. మరి ఇప్పుడు మనం వణుకుతున్నామా? ప్రియమైన మనం వణుకగలుగుతున్నామా? అయ్యా దేవుడు ఏంట్లే, వస్తే వస్తాడు లేకపోతే లేదు అన్నట్లుగా మన భక్తి ఉన్నదని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రేమ మూడవది, దేవుని రాజ్యము అంతము లేనిది. దేవుని రాజ్యము అంతము లేనిది. లోకాసు వార్త 1:33 వచనం. లోకాసు వార్త 1:33 వచనం. ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యం అంటే ఎలా ఉంటుందంట? కాబట్టి ఆయన రాజ్యానికి అంతం లేదు. కాబట్టి ఆయన రాజ్యంలోనికి మనం చేరాలి. ఆయన రాజ్యము అంతం కాదు కాబట్టి మనము ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలని ప్రయాస పడాలి. వెళ్ళాలి అంటే అనుకుంటే పడవు. ప్రేమ నిలబెడతారు. కాబట్టి అందుకనే చూడండి, 83 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ ఏం చేస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. 73 సంవత్సరాల వయసులో ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన అవసరమా లేదు. ఎందుకు చేస్తుందా అంటే ఆయన రాజ్యము శాశ్వతమైనది కాబట్టి, ఆయన రాజ్యము నిర్మూలము కాదు కాబట్టి ఆయన రాజ్యములో ఉండాలి అని 73 సంవత్సరాల వయసులో 84 దేవాలయం విడివక ఉపవాస ప్రార్థనను రేయు పగలు సేవ చేస్తుందంట. మరి ఆవిడికి వస్తుందా దేవుని రాజ్యము? మనం ఒక ఆదివారం వచ్చి అబ్బా నేను చాలా భక్తి చేస్తూ ఉన్నాను, ఒక ఆదివారం వచ్చి ప్రసంగం చేస్తున్నాను, చాలు నాకు ఈ భక్తి అనుకుంటే నాకు వస్తుందా? ఇప్పుడు ఆవిడికి వస్తుందా? నా భక్తి ఆవిడతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ. నా భక్తి ఆవిడతో కంపేర్ చేసుకుంటే ఎంత భక్తి? 74 సంవత్సరాలు పట్టుమని నాకు 40 సంవత్సరాలు. ఒకసారి ఆలోచించండి. మహా అంటే ఎన్నో సంవత్సరాల బ్రతకం ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదంగా, జిద్దుగా ఆశీర్వాదంగా. అవునా కదా? ప్రభువును నిద్రించారు. చక్కగా చాకచక్యంగా ప్రభువుని ఆరాధించేవారు. ప్రేమ మరణించారు. ఆయనకి 52 సంవత్సరాలు. కాబట్టి ఇటువంటి యవన కాలంలోనే ప్రభునందు పోతూ ఉన్నారు. మరి మనం ఎంత, మన భక్తి ఎంత అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఆయన రాజ్యం ఏం చేస్తుందంట? నిత్యము నిలిచేది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం. ఆయన రాజ్యము నిత్యము నిలిచే రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే ఎంత భక్తి చేయాలమ్మా?
ఎంత భక్తిగా మనం ఉండాలి ప్రేమ బిడ్డలారా. ఆయన రాజ్యం అంట ఎటువంటిదంట? నిత్యము నిలిచేది. 4వది ప్రేమ దేవుని రాజ్యము శక్తితో ఉన్నది. ఎలా ఉందంట? దేవుని రాజ్యము శక్తితో ఉన్నదని దేవుని యొక్క లేఖనం. నేను చెప్పే కల్పించే కథలు కాదు, బైబిల్లో నుండి మాటలు మాత్రమే మీకు చెబుతూ ఉన్నాను ప్రేమ దేవుడు. ఆయన దేవుని రాజ్యము శక్తితో ఉన్నదంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:20. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మనం దేవుని రాజ్యాన్ని దేంతో కడతామని అంటే మాటలతో కడతాం ప్రేమ దేవుడు. దేవుడు చూడండి చెబుతూ ఉన్నాడు, దేవుడు రాజ్యాన్ని మాటలతో కడితే సరిపోదమ్మా ప్రేమ దేవుడు. దేంతో కట్టాలి? శక్తితో ఉన్నదంట దేవుని రాజ్యము. శక్తి గలది దేవుని రాజ్యము. ఆ శక్తి గల దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే ఇక్కడ మనం ఎంత భక్తి చేయాలనేది మీకే విడిచిపెడుతూ ఉన్నాడు ప్రేమ దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మా యుద్ధోపకరణములు ఎటువంటి అంట? శరీర సంబంధమైనవని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అలా ఉండాలంటే దేవుని రాజ్యంలోనికి చేరాలి అంటే ప్రేమ దేవుడు ఎలా ఉండాలా? దుర్గమనే ఉండాలి ప్రేమ దేవుడు. అపవాదిని ఎదిరించగలిగే శక్తి కలిగిన బాణం వంటి వారిగా మనం నివసించే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు ప్రేమ దేవుడు. ఇక 5వది రక్త మాంసములు దేవుని రాజ్యమును చేరవు ప్రేమ దేవుడు. ఏం చేరవంట? రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని చేరవని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:50. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:50. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. చూడండి, రక్త మాంసములు మన బలము లేకపోతే మన యొక్క ఉన్నవన్నీ ఏది కూడా ప్రభు రాజ్యంలోనికి చేరదు. ఈవెన్ ఉదయాన్నే లేచి వెంటనే ముఖం కడుక్కుని సబ్బు రాసి, ఖరీదైన సబ్బు రాసి, ఖరీదైన పేరులోని లేకపోతే రకరకాల కాస్మెటిక్స్ ఉపయోగించిన ఈ శరీరం కూడా ఎవరు మొన్న నాకు తెలిసిన ఒక అతను పిల్లడు పుట్టాడంట. ఆ పిల్లడికి 900 సబ్బు అంట. నల్లగా ఉన్నాడు పుడితే. ఆడికి ఎంతంట? 900 సబ్బు. 900 సబ్బు ఎంత ఏం లేదు, ఎంతే ఉంటాయి. 2 రోజులు గట్టిగా అయితే అయిపోద్ది. ఇప్పుడు ఏం కావాలి? ఆ కుర్రాడు తెల్లగా చూడండి 900 సబ్బు పెట్టినా లేకపోతే ఇంకో 100 సబ్బు పెట్టినా రక్త మాంసంలో మాత్రము దేవుని రాజ్యంలో చేరం. మరి ఎవరు చేరుతారే అంటే ఆత్మ చేరుతుంది. దేవునికి ఇష్టానుసరమైన జీవితాన్ని దేవుని రాజ్యంలో చేరుతుందని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాడు. 6వది ప్రేమ దేవుని. దేవుని రాజ్యంను దేనితో పోల్చలేము. దేవుని రాజ్యంను దేనితో కూడా పోల్చలేము ప్రేమ దేవుడు. అమ్మా దేవుని రాజ్యం అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాను, దేవుని రాజ్యము సుసన్నమైనది అని చెప్తూ ఉంటారు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అంటే చేతి పని కాని పట్టణముగా ఉంటుందంటే బైబిల్ చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నివసింపజేయడానికి మనకి చేతితో కట్టే పట్టణం కాదది, చేతితో నిర్మించే పట్టణం కాదది. మరి నాకు తెలియదు, నోటితో నిర్మించే పట్టణమేమో మరి నాకైతే తెలియదు. కానీ నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. నా కళ్ళలో కూడా ఎప్పుడు పరలోక రాజ్యం ఎలా ఉంటుందని కూడా రాలేదు. అందుకనే నేను దాని గురించి ఎక్కువగా వివరించలేను. చాలా మంది
ఉంటారు. మరి అది ఉత్తుదో నిజమో నాకైతే తెలియదు, కానీ దేవుని రాజ్యాన్ని ఒకవేళ చూస్తే వాడు భూమి మీద బ్రతికి ఉండడు. ఎందుకని? దేవుని రాజ్యం దేనితో కూడా పోల్చలేదు. చూడండి లూకా సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. అలా ఆయన దేవుని రాజ్యంలో దేవుడు చూడండి, మరలా దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చును? పోల్చదగలేదు. దేవుని రాజ్యాన్ని ఎలా పోల్చగలుగుతాం? పోల్చలేం. కాబట్టి అక్కడ ఒక స్త్రీ తిరగలు తీసుకుని విసురుతూ ఉంటే ఎంత పడింది? కాబట్టి దేవుని రాజ్యమును అలా ఉంటుంది, ఇలా ఉంటుందని మనం మాత్రము ఎక్స్పెక్ట్ చేసి చెప్పలేం. కాబట్టి దేవుని రాజ్యము అద్భుతమైనదిగా ఉంటుంది. దేవుని రాజ్యము శాశ్వతమైనదిగా ఉంటుంది. దేవుని రాజ్యము కదల్చలేనిదిగా ఉంటుంది. ఆయన ఒక్కడే రాజ్యం చేస్తాడు. ఆయన రాజ్యములో ఇంకెవరు మంత్రులు ఉండరు, సెక్రటరీలు ఉండరు, ఇంకెవరు ఉండరు. ఇంకా రూల్ ఆయన ఒక్కడే చేస్తూ ఉంటాడు. ఆయన ఒక్కడే శాసనం. ఎందుకు శాసనమయ్యా అంటే వేల మంది ఉంటారు. కాబట్టి ఎవరికి ఏది పడుతుంది అని మనం పరిశీలన చేస్తే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ధోనికి ఆ సముద్రం ఒడ్డున ధోని మీద ఉండి మాట్లాడుతుంటే అప్పుడు ఎటువంటి సౌండ్ సిస్టమ్ ఏమీ లేదు. చిన్న దాంట్లోనే మనకు వినపడట్లేదని 1,50,000 కొన్నాం. అవునా కదా? ఎంత? 1,50,000 సౌండ్ సిస్టమ్ కొన్నాం. అప్పుడు సౌండ్ సిస్టమ్ లేదు. ఉందా? యేసు ప్రభు మాట్లాడు ఎక్కడో 5,000 మంది అంటే మహా అంటే మన దగ్గర 20 మంది కూడా లేదు. అవునా కదా? 5,000 మంది పైబడి ఉన్న వాళ్ళకి ఈ తోలి మీద కూర్చుని మాట్లాడుతుంటే డిటిఎస్ సౌండ్ తో క్లియర్ గా ఎక్కడ సౌండ్ ఇనికిడి లేకుండా స్పష్టంగా వారికి వినబడింది. కాబట్టి నిజంగా ఆయన అద్భుతమైన దేవుడు. కాబట్టి అందుకని ఆయన ఒక్క మాట చెప్తే మొత్తం అందరికి వినబడుతుంది. కాబట్టి అందుకని ఎవరు ఇలా ఉండండి అవసరం లేదు. ఆయన ఒక్క రూల్ చేస్తే చాలు, అందరికి వినిపించుతుందని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 11 వరకు ఒకసారి చదువుతాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి కర్మగలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమును వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడినవారనై నీతిమంతులుగా తీర్చబడిరి. వాటినన్నిటిని మనం చదవాలి చూసావా? వాటినన్నిటిని మన నుండి దూరపరచుకోవాలి. నీతిమంతుడిగా మనము తీర్చబడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. 7వది, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యం ఎటువంటిదంట? శాశ్వత. రాజ్యముల గురించి 7 రకాల విషయాలు మీకు తెలియపరచాను. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం
4వ అధ్యాయం 3వ వచనం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన ఆయన రాజ్యము ఏ రాజ్యం అంట? శాశ్వతమైన రాజ్యం. ఆ శాశ్వతమైన రాజ్యములోనికి మనం ఉత్తినే వెళ్ళిపోవడానికి అర్హత మనకి లేదని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. విశ్వాసంతో, నీతితో, భక్తితో వెలగాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రేమైన బిడ్డలారా, నిజంగా శ్రీమంతుడు అద్వితీయుడైన దేవుని యొక్క సముఖంలో మనం ఉండాలి అంటే ప్రేమైన బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15, 16 వచనాలు చదివితే, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15, 16. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి ఆ సర్వాధిపతి ఎవరంట? రాజులకు రాజులను, ప్రభువులకు ప్రభువును ఉన్నాడంట. సమీపించడానికి తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇన్ని క్వాలిటీస్ కలిగి ఉన్నాడు ప్రభు. మరి మనం ఏం క్వాలిటీస్ కలిగి ఉన్నాము? ఆయన రాజ్యం చేరాలి అని ప్రేమైన బిడ్డలారా, చూడండి, మనం క్రైస్తవులుగా ఉంటున్నాం. ఐస్కాంతం దగ్గరికి మనం ఒక గుండె పిండిని పట్టుకుని వెళ్ళాం అనుకోండి, కొంతైనా అది ఆకర్షించి ఏమవుతుంది అంటే ఇంకో గుండె పిండిని అది పట్టుకుని 8 గుండె పిండిలైనా అట్టుకోగలుగుతారు. మరి క్రైస్తవ భక్తితో ఉండి యేసుక్రీస్తు ప్రభువు వారి బిడ్డలమని మనం తెలుసుకుని ఎంత భక్తి కలిగిన వారుగా ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రేమ ఇక చివరిగా ప్రేమ మాటలు చదువుకుని ఈ క్వాలిటీస్ కూడా విడిచిపెట్టి దేవుని రాజ్యంలో మనం నివసించాలని రోమేలుకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. కాగా సంగతులలో కలదు యాలేనగా అన్యజనులు విధేయులగునట్లు దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 17వ వచనం మరొకసారి చదవండి. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానము ఉన్నది. దేవుని రాజ్యం ఏం కాదంట? భోజనము పానము కాదు. దేవుని రాజ్యం ఎలా ఉంది అంటే నీతి సమాధానమై ఉన్నది. కాబట్టి వారి ఆత్మలో ఆనందము కలిగిన వారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అన్న పానముల వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల మనం దేవుని రాజ్యమును సంపాదించుకోలేదు, కానీ నీతిని బట్టి దేవుని యొక్క కృపను మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రభువుని మహిమపరుస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆ విధంగా ప్రభువుని కనపరుస్తూ ఉంటామో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల ఆయన కృప చూపుతాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థన చేస్తాం.